హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉండాలనే కోరుకుంటా. మేమైతే ఈరోజు ఒక ప్లేస్కి పోతున్నాం. ఆ ప్లేస్ ఏంటిదో మీకు డైరెక్ట్ చూపెడతా. నవ్యనైతే ఈరోజు పనికి తోలంపుతున్నా కైకిల్. ఎందుకంటే నవ్యకు మనశ్శాంతి లేదంట. మా అత్తమ్మ ఏం చెప్పిందంటే పొలం పనులకు పోతే మంచిగా ఉంటుంది, మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పింది. అందుకే ఇక అన్నం, కూర, కారం, వాటర్ బాటిల్, పప్పు అన్నీ పెట్టినా. ఇక పనికి పోతుంది. పనికి తోలంపుతుండు, అక్కనే చూపిస్తాడు ఏం పని అనేది. అంతే. ఇక నా సర్ది ఇల్లు అన్నీ పెట్టేసినాం. అక్కడికి అయినాక తింటుంది. అంటే అయిపోయినాక తింటా. నిన్ననో మొన్ననో వీడియోలో చెప్పినాం కదా, నవ్యకు ప్రశాంతమైన ప్లేస్కి తీసుకోవమని. అందుకే తీసుకుపోతున్నా. ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి అయినాక చూపెడతా, సరేనా? పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం. నవ్యతోటి ఇంకా పనులు ఓళ్ళు రాలేరు. నవ్య నేను ఒక్కదాన్నే పొలంలో గడ్డి వికేతందుకు వచ్చిన. బావా నీ అంగి నాకు పాయింట్ అంగి అగో బురదలో దిగితే మొత్తం చీర మొత్తం బురద కదా, పాయింట్ ఇస్తే అలా దిగుతా. అసలు నీకు ఇంతవరకు పొలమేసుడు వచ్చానే? నిజం చెప్పు. రాదు. పొలమేసుడు రాదు. ఇంకేమన్నా ఏత్తరు కాల్లా కలుపు ఏమో అంటారుగా. పొలమేసుడు, పొలం కలుసుడు రాదు. మక్క కలుసుడు గవైతే వస్తాయి. మక్క కలుసుడు ఒకటచ్చు. అన్నీ నేర్చుకోవాలని ఒక టైంలో అవే పని చేస్తాయి మనకు. నేర్చుకుందామనే టైంలోనే పెళ్ళి అయిపోయింది. పెళ్ళైనాక నేను పంపిస్తే ఎట్లయినా మంచోనే పనికి తోలంపుతా కాబట్టి అన్నీ నేర్చుకో, సరేనా? సరే నేర్చుకుంటా. మా మమ్మీ ఉన్నది కదా, నువ్వేం భయపడకు. బస్ చల్ల పడ్డది, మంచిగా ఉంది పొలంలో. వాతావరణం అయితే మస్తుంది ఇప్పుడు, చల్లగా పొలాలు. నవ్యని నేను పనికి ఇప్పుడు తోలంపా. ఎందుకంటే ప్రెగ్నెంట్ టైంలో కూడా చాలామంది పోతారు. అంతేందుకు, మా వదిననే 9 నెలలు పడ్డ కానీ రోజు పోయింది పనికి. ఒక్క రోజన్నా ఇంటికాడ ఉండలేదు. 1వ నెల నుంచి స్టార్ట్ ఎప్పుడు పనికే పోయింది. ఇక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ పనైనా చేసుకోవాలంటారు, తప్పది. నాకు ఇప్పుడు రాలేదు, ఎందుకంటే నాకు ఎయ్యరాదు కాబట్టి పంపిస్తలేడు. అయ్యతే పంపిస్తావా? ఎయ్యరాదని ముచ్చట ఉండద్దు, నేర్చుకుంటే అన్నీ వస్తాయి. తర్వాత నేర్చుకుందువు. ఇప్పుడైతే మనం పోయే దగ్గరికి పోదాం, లేట్ అవుతుంది అక్కడ. పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్పా? ఫ్రెండ్స్, మేమైతే రావాల్సిన చోటుకు వచ్చేసినాం. అసలు ఎక్కడికి వచ్చినామంటే కృష్ణుని టెంపుల్కి వచ్చినాం. ఇది మా కొర్ట్ల విలేజ్కి దగ్గరనే ఉంటుంది. నవ్వి అడిగింది కదా ప్రశాంతమైన ప్లేస్ కావాలని. ఇక టెంపుల్ కంటే ప్రశాంతమైన ప్లేస్ ఇంకెక్కడ దొరకది. ఇక్కడనే కదా మనశ్శాంతి దొరికేది. మనకు ఏ బాధ వచ్చినా సరే కానీ ఏదైనా గుడి దగ్గర వెళ్ళి మొక్కినా, అక్కడ కూర్చున్నా చాలా మనశ్శాంతి దొరుకుతుంది. అందుకే ఇక్కడికి వచ్చినాం. నవ్య అన్నాక చాలా ఆలోచించిన, ఎక్కడికి వెళ్దాం. అన్ని టెంపుల్కి వెళ్ళినాం, ఈ టెంపుల్కి మాత్రం రాలేము. ఇదే దారి అన్నట్టు, ఇట్లా వెళ్ళాలి. మేము ఇంకా తిని రాలేం. మా అత్తమ్మ ఏమన్నదంటే, అయ్యా మీరు తిని పోకుర్రి, అక్కడికి వెళ్ళినాక మొక్కులు పెట్టి, మొక్కులు అంటే కొబ్బరికాయ గిట్ట ఏం లేదు, మనసులో అనుకొని మంచిగా ప్రశాంతంగా కూర్చొని మంచిగా మొక్కి తర్వాత అక్కడనే తినురి దేవుని దగ్గర అన్నది. అందుకోసమే సర్ది పెట్టుకొని వచ్చినాం. అన్నం, కూర అన్నీ తెచ్చుకొని ఇక్కడికి తెచ్చినాం అన్నట్టు. ఇక్కడ దేవుణ్ణి కొంచెం మనసారా ప్రార్థించినాక ఇక మంచిగా తింటాం. ముందైతే టెంపుల్ చూపెడతా. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇందులో అడ్రస్ మొత్తం ఉంది బోర్డులో. మీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే ఇందులో అడ్రస్ చూసి రండి. ఇక్కడ మాత్రం వేరే లెవెల్ ఉంది, ఎందుకంటే చెట్లతోటి స్వాగతం చెప్పినట్టుంది, మంచిగా ఉన్నది. ఇక్కడ ఆట వస్తువులు కూడా ఉన్నాయి, ఉయ్యాల, జారుడు బల్ల. నవ్య దా బండి పట్టుకొని నేనే వచ్చిన ఇక్కడికి. అంత అదృష్టమా? నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు బండి? నాకు రాదు కానీ బండి ఏదో ఇక్కడ ఫస్ట్ వచ్చి నిలబడ్డా. మస్తుందిగా ఫస్ట్ అయితే. మంచిగా ఉందా ఇప్పుడు?
మంచిగా ఉంది. First- బయట నుంచే మస్తు అనిపిస్తుంది కానీ లోపలికి రావాలని ఉంది కానీ డెలివరీ అయినాక లోపలికి వదులుకో సరేనా. సరే, నువ్వు బయట నుంచి చూసినావు కదా దేవుణ్ణి, ఎంత మంచిగా ఉంది, మస్తుంది. నిజంగా మంచిగా ఉంది. ఎంత మంచిగా ఉంది. మీరైతే చూసినాక వెంటనే మొక్కుతారు, మళ్ళా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే కూడా అడుగుతారు. ఖచ్చితంగా వస్తారు ఈ చోటుకు. అంత మంచిగా ఉన్నాయి దేవుళ్ళు. ఒకసారి చూపెడతాం మీకోసం. ఈ ప్లేస్ అయితే మంచిగా ఉంది నాకు అనేది. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎవరు సాయంత్రం లేరు దాకా ఇంకా. కూర్చున్నాం. కూర్చున్నాక ఫస్ట్ అయితే అన్నం తిందాం, ఆకలి అవుతుంది. నేను దేవుని చూసత్తా ఫస్ట్. సరే, దేవుని దర్శనం చేసుకుని వచ్చినాక అన్నం తిన్నాక ఇంకా మిగతాయన్నీ చూపి. సరే. పంతులు ఏమంటుండే చెప్పన్నా, లోపలికైనా పోతే ఎవరన్నారు లోపలికి రావద్దని, రావచ్చు ప్రెగ్నెంట్ టైంలో, అంటే కొబ్బరికాయ ఇట్లా కొట్టద్దు కానీ లోపలికి వచ్చి కూర్చొని జపం చేసుకోమను అని చెప్తాను. అంటే ఏదైనా కష్టాలు ఉంటే తొలగిపోతే అక్కడ జపం చేసి పేరు రాసి పంకేసుకొని కింద నీకు ఇబ్బంది అయితే కుర్చీ కూడా వేసుకోమని చెప్పిండు. రావచ్చు ఇప్పుడు రావచ్చు, పంతులే చెప్పిండు కానీ. బావా, తులసమ్మకు కృష్ణయ్యకు బాగా ఇష్టం, తీసుకొని పోదాం. ఇక్కడ ఉంది, తీసుకురా మరి. అంటే లోపలికి కాదు, ఇట్లా బయట హాల్ ఉంటుంది కదా, అలా కూర్చొని జపాన్ చేయమన్నాడు. ఇప్పుడు జపాన్ చేస్తాం కొంచెంసేపు, ఒక 10 నిమిషాలు. తులసమ్మకి లోపలికి పోయి తీసుకురా పో. నేను వెళ్ళకి ఎట్లా పోవాలి? తులసమ్మకు ఇదే 4-5 తీర్లు ఉన్నాయి, చూసినావా నువ్వు? అన్ని రకాల తులసమ్మాకులు ఇక్కడ పెట్టారు. ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది. చిన్నదంటావు, గింత పెద్దగా ఉంది. అవో దూరం నుంచి అయితే చిన్న కొట్టాలి కదా, పెద్దగా ఉంది కదా. మంచిగా ఉంది. ఇవేం ఆకులు బావా? అవి బంగారాకులు. నాకేం తెలిసిన అన్నాడు. మొత్తానికైతే ఆకులన్నీ కుట్టింది. ఇదే ఇలా నేను కుట్టింది. ఏది నవ్య? ఇదేనా? ఇంగో. ఇదేమో నేను కుట్టిన. చూడు, నాది అంతోకింత కొంచెం నయ్యం, మంచిగా వచ్చింది. నవ్య చూడు, మా నవ్య చూడు. నాకు గుట్ట రాలేదు. గుర్త రాలేదా? దాదా ఆకలి అవుతుంది. నీకు కూడా ఆకలి అవుతుందా? కూర్చో మరి. అక్కడ కూర్చుందా వేరే కాడ. బావా, నాకు ప్లేట్ ఇయ్యే. ఓళ్ళ ప్లేట్ వాళ్ళకి, ఓళ్ళు కుట్టుకున్నది వాళ్ళకి. అంటే మెల్లని ఇది మంచి లేదని, నాది మంచిగా ఉందని నా ప్లేట్ అడుగుతున్నావా? నువ్వు మంచిగా కుట్టుకున్నావు, నాకు కుట్టుకోరాలేదు. మరి అంత అవసరమా? అది ప్లేట్లు వద్దు, ఏమొద్దు, ఆ ఇస్తరాకులు ఇది ఆకులు తెంపు అని చెప్పి. ప్లేట్లు వాసన వస్తాయి, అంతా ప్లాస్టిక్. అందుకని మళ్ళీ మంచి ఆకులు, మన చెట్ల మీద ఆకులు కాబట్టి తెంపి అలా వేసుకొని తింటే ఎంత మంచిది. సరే కానీ ఇప్పుడు ఇక తీసుకో. నిజంగానా? అదే తీయగా నీది నువ్వే తీసుకో, మళ్ళా వద్దు. తిను, ఎల్ల తిన బుద్ధి అయితే అల్లనే తినాలి మంచిగా. సరే వేసుకో. ఫస్ట్ నీకు పట్టు. ఆకలి అవుతుందన్నది నువ్వు ఫస్ట్. కానీ పెద్ద కదా నువ్వు, మా ఆయన అంటే. ఇప్పుడు నువ్వే పెద్ద, ఇద్దరున్నారు. చాలు, కొంచెమే.
ఇట్లా నిజంగా ఇట్లా బయట తినడం చాలా అంటే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది కానీ ఇట్లా నిజంగా ఇట్లా బయట తినడం చాలా అంటే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది కానీ పొలం పనికి పోయేటోళ్ళకు వాళ్ళకైతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికాడ పని అని చెప్పిన పొలం పని మా పని ఇది. పనికి వచ్చి అన్నం తింటున్నాం. కానీ ఒకప్పుడు పనికి పోతే అందరితోటి కలిసి తింటే మస్తు అనిపించేది. ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. తిందామా? పప్పు పోయి అట్నే తింటావా? ఉత్తన్నమే తింటావా? పోయి అది మంచిగానే అన్న. చాలు చాలు. తిందామా? వక్కకార మద్ద. అబ్బో అదే మెయిన్. మరి మస్తు ఉంటుంది అక్క కారం కలుపుకుని తింటే. నీకు వక్కేయన్నా? అద్దద్దు ఓన్లీ కారమే. నేను వక్కేసుకుంటున్నా మరి. బాగా తినద్ది కొంచెం తిని. చాలు. బాగా రోజులు అయితే నాకు తినబుద్ధి అవుతుంది. ఆవకాయ. ఓకే తిందామా? తిందాం. తిన్నాక కలుద్దాం. ఇదేమో ఇంకొక తవ్వ. ఇంతకుముందు ఇవి పెట్టింది అది ఆ తవ్వ. 2 తవ్వలు ఉన్నాయి. వస్తున్నాయి. నవ్య చేతి కడుక్కో, అవి అక్కడ పెట్టు. లొక్క అవన్నుందా? లేదు. ఇవి ఎక్కడున్నాయంటే అది గదిగో అక్కడున్నాయి. వీటి కోసం ఎంత గడ్డి ఉడురి. ఇవన్నీ ఎంత మంచిగా తింటున్నాయి గడ్డి. కానీ గ్రేటే, ఇవన్నిటికీ అంతగానం గడ్డి అయినా సరిపోదు. ఒక్క రోజుకు ఒక గడ్డి కట్ట తింటుంది ఒక్కటి, ఇంకెక్కువనే తింటేయచ్చు. ఒకటే ఉంది. తెగిందా నీ పని అవుట్. మెల్లగా. చిన్నప్పుడు యాది కడుతున్నాయి అన్ని. ఇదా ఎక్కువ. అట్లనే రెడీ. మస్తు జారుతుంది. కానీ అది ఇంకొకళ్ళు లేనిది ఎట్లా ఆడతావు? ఇంకొకళ్ళు ఉంటేనే ఆడతుంది. ఇదేమో మనకెప్పుడు కళ్ళు తిరుగుతాయి. ఒక్కళ్ళైనా ఆడుకోవచ్చు ఇది. ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి ఆడుకున్నాం. నువ్వు కూర్చో. ఇక్కడ కూర్చుంటావా? ఇక్కడ కూర్చుంటావా? ఇదొక్కటి కొద్దిగా అంటే ఉత్త కూర్చోడానికి, ఆడుకోవడానికి కాదు. బావా నాకైతే ఇప్పుడు మస్తు అంటే మస్తు సంతోషంగా ఉంది. ఎందుకు చెప్పన్నా? ఈ గుడి, ఈ ప్లేస్ ఎంత మంచిగా ఉంది. ప్రకృతి మంచిగా ఉంది కదా. ఇంకా గుళ్ళే నన్ను రమ్మన్నాడు కదా పంతులు రమ్మన్నాక ఇంకా మస్తు సంతోషం అనిపించింది. ఇంకా ఆడ కూర్చొని జపం చేసేసరికి ఇట్లా కూర్చొని జపం చేస్తున్నా కదా,
నా చుట్టూ ఎవ్వరు లేనట్టు ప్రశాంతంగా శూన్యం. ఎంత ఫ్రీ అంటే అంత ఫ్రీ అనిపించింది. నాకు అనిపించింది అలా. నన్ను రమ్మన్నాడు కదా పంతులు రమ్మన్నాక ఇంకా మస్తు సంతోషం అనిపించింది. ఇంకా అలా కూర్చొని జపం చేసేసరికి ఇట్లా కూర్చొని జపం చెప్తున్నా కదా, నా చుట్టూ ఎవ్వరు లేనట్టు ప్రశాంతంగా శూన్యం. ఎంత ఫ్రీ అంటే అంత ఫ్రీ అనిపించింది. నాకు అనిపించింది అలా. అదే మరి ఎప్పుడైనా అట్నే ఉండాలి, మనసులో ఏది ఉంచుకోకుండా ఫ్రీ ఉండాలి, సరేనా? అట్లుంటేనే నీకు మంచిది, మన బేబీకి కూడా మంచిది. అర్థం చేసుకుని మంచిగా ఎటు చూసినా చెట్లతోటి పచ్చదనం ఉంటే ఎక్కడైనా కానీ మంచి అనిపిస్తుంది నిజంగా. మళ్ళా చుట్టూ పొలాలు, చెట్లు, మధ్యలో ఆ గుడి ఎంత మంచిగా ఉంది. ఫ్రెండ్స్, వచ్చిన పని అయితే అయిపోయింది. నవ్యనైతే బయటకు తీసుకురమ్మన్నది, ప్రశాంతత దొరికే ప్లేస్ కన్నది, తీసుకొని వచ్చిన. ఇక్కడైతే మంచిగానే మనకు మనశ్శాంతి దొరికింది, మాకైతే దొరికింది. పోదామా? ఇంకా కొంచెం కూర్చుందామా? పోదాం ఇక, మళ్ళీ ఇంటికి లేట్ కదా. సరే, లేట్ అవుతుంది కాబట్టి ఇంటికి మెల్లగా పోతాం. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.